అందరిలాగే నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. బట్ ఈ రోజు బిజినెస్ ని టేకప్ చేశానంటే కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గింది. అలాంటి ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది అంటే దానికి కారణం ఏంటంటే నాకు ఈ అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇచ్చింది ఎవరంటే నా ఫ్రెండ్ శంకర్ గారు ఇక్కడే ఉన్నారు మన ముందే. సార్ ఒకసారి ఎవరండి మిమ్మల్ని చూద్దాం. చాలా కాపాడుతున్నారు. సో మీ అందరికి ఈ రోజు చెప్పబోతున్నాను. ఇప్పుడు పక్క పక్కన ఉన్న సూట్లు వేసుకుని చిన్నప్పుడు కూడా పక్క పక్కనే కూర్చొని చదువుతున్నాను. ఇల్లు కూడా పక్క పక్కనే. మరి ఈ రోజు సక్సెస్ కూడా పక్క పక్కనే ఉందా లేదా? ఒక ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్ తయారయ్యాడు. ఈ రోజు మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ అవకాశం ఇచ్చారో వాళ్ళు కూడా అలాగే మిమ్మల్ని పిలుస్తున్నారు. మీరేమో చెయ్యి అంటున్నారు, మేమన్నాం రా రా అన్నాం. సో కాబట్టి సక్సెస్ వచ్చింది. ఈ రోజు ఆయన యూస్డ్ నేను యూస్డ్. మరి ఈ రోజు ఇలాంటి అవకాశం ఇంకా దొరికేసింది 500 తీసుకుందామా వద్దా? 500 ఇలాంటి అవకాశం నాకు 2018లో తను ఇచ్చినప్పుడు నేను నో చెప్పలేదు. ఎస్ అన్నాను, కొన్నాను, వాడాను. గ్యాస్ట్రిక్ తగ్గింది. 300 రూపాయలు ఫస్ట్ మంత్ వచ్చింది. తర్వాత 1100, తర్వాత 2200, తర్వాత 13,000 రూపాయలు వచ్చింది. ఈ 13,000 రూపాయలు వచ్చిన తర్వాత బిజినెస్ నాకు అర్థమైంది. కొనుక్కుంటే హెల్త్, కొనిపిస్తే డబ్బు అనుకుని మొదలెట్టాను. అలాగా 12 నెలల స్టార్ అయ్యాను. స్టార్ గా 21, స్టార్ 3 నెలల 76,000 ఇన్కమ్. ఎప్పుడైతే 76,000 చెక్ వచ్చిందో నేను 14 సంవత్సరాల నుంచి కష్టపడి చేసిన నా ఫోటోగ్రఫీని అన్నింటినీ వదిలేసి ఫుల్ టైం ఇందులోకి వచ్చి ఈ రోజు ఎప్పుడైతే వచ్చామో వచ్చిన తర్వాత వెంటనే మరి స్టూడియోని అన్ని పక్కన పెట్టేసిన కేవలం 4 నెలల్లో 1,03,000కి వెళ్ళాను. 1,03,000 తర్వాత 1,18,000, 1,20,000, 1,34,000, 1,50,000, 1,65,000 ఈ రోజు ఇన్కమ్ తీసుకుని ప్రజెంట్ రెడీగా ఉన్నాను. నేను అవకాశాన్ని పట్టుకొని ఉన్నాను. ఇలాంటి అవకాశం అందరికీ వచ్చింది. అదే కాదు, అదే విధంగా ఈ బిజినెస్ ద్వారా వోక్స్ వ్యాగన్ కూడా 10 లక్షల రూపాయలు కార్ తీసుకున్నాను. అదే విధంగా మరి బిజినెస్ ద్వారా చూసుకుంటే ఆల్రెడీ దుబాయ్ అవడం జరిగింది. మరి ఇందాక సవన్ సార్ చెప్పారు, సింగపూర్ కూడా వెళ్తున్నాను ఈ నెలలోనే. ఇవన్నీ మాకు వచ్చినప్పుడు మీకు కూడా వస్తాయి. మరి ఇలాంటి అవకాశం కల్పించిన అప్లైనర్స్ ఎప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవద్దా? సో అవకాశం ఎవరైనా రావచ్చు, కానీ మనం ఏదన్నా అవ్వచ్చు. ఇక్కడ వెనకొచ్చాము ముందొచ్చాము కాదండి. వీళ్ళు ఎప్పుడో వచ్చారు, వాళ్ళకి వచ్చింది, వెనకొచ్చాము ముందని చాలా మంది అంటారు. వద్దు, మీకు వచ్చిన వ్యక్తులు కట్టుకుంటే మీకు 6 నెలల్లో వచ్చేస్తుంది. మీకు వచ్చిన వ్యక్తులు కట్టుకుంటే మీకు 3 నెలల్లో వచ్చేస్తుంది. చాలా మంది ఏమనుకుంటే వాళ్ళు అప్పుడు ఎప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళకి వచ్చినట్టు. ఎప్పుడు వచ్చామన్నది కాదు. ఏంటది బుల్లెట్ గట్టిగా ఏమంది ఎప్పుడు వచ్చామన్నది కాదు. అలా ఉండాలి ఇప్పుడు. అంతేగాని వాళ్ళు ముందు వచ్చారు, వాళ్ళకి వచ్చిందని ఇలా చేతులు రూపుతూ అంటారు. అవన్నీ పక్కన పెట్టేసి బిజినెస్ తక్కువ. మరి నా ఫ్రెండ్ తో కూడా ఒక 2 మినిట్స్ మాట్లాడి మన సెషన్లోకి వెళ్ళిపోతే మన లీడర్స్ రెడీగా ఉన్నారు. మనం వాళ్ళ కోసం మనం కష్టం అంటే అందరూ మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడారు. సో మరి నాకు ఈ అవకాశం కల్పించింది నా ఫ్రెండ్, అలాగే నా గ్రేట్ అప్లైనర్ శంకర్ సార్. ప్లీజ్ వెల్కమ్. ఒకసారి గట్టిగా మా ఫ్రెండ్ ఒకసారి గట్టిగా బుల్లెట్లు అన్నారు కదా, బుల్లెట్లు లాంటి మాటలు ఇప్పుడు వరకు అందరూ చెప్పారు, విన్నాను కదండి. ఇక్కడ వచ్చే ప్రతి మాట కూడా మనల్ని బాగు చేయడానికి అండి. మరి ఇప్పుడు చాలా మంచి సెషన్ వెళ్ళిపోతున్నామండి. దానికి ముందే నా కస్టమర్ ఇస్తున్నాను. నా పేరు శంకర్. నేను ఒక కార్పెంటర్ గా నా లైఫ్ అంటే పునరుత్తిగా మేము కార్పెంటర్ వర్క్ చేస్తున్న టైంలో నేను వెస్టేజ్ లోకి రావడం జరిగిందండి. అది కూడా అందరూ చాలా వరకు ఏంటో కానీ విచిత్రం, బలవంతంగానే వెస్టేజ్ లోకి వస్తారండి. వచ్చిన తర్వాత పాతుకుపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు నేను ఒకరిని. మరి స్టార్టింగ్ ఫస్ట్ టైం ప్రోడక్ట్ కొంటే నాకు వచ్చింది 28 రూపాయలు. ఆ తర్వాత బిజినెస్ బాగుంటుంది, చేస్తే డబ్బులు వస్తాయని తెలుసుకున్న తర్వాత ఇంట్లో ఒప్పించి, ఎందుకంటే చాలా మంది ఇక్కడికి రావడానికి ఎంతమంది ఇంట్లో ఒప్పించారో నాకు తెలిసే ఉండొచ్చు. అవును కదండి? ఎస్ఆర్నో ఇంట్లో బలవంతంగా ఒప్పించుకొని వచ్చి ఉంటారు కదా. అలాగే వెస్టేజ్ చేయడానికి కూడా బలవంతంగా ఇంట్లో ఒప్పించుకొని, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఏమంటారు చేయమంటారా? హార్ట్ ఇచ్చి బొట్టు పెట్టి వేరే తరగతి తీసి బయటకు వెళ్ళమని చెప్తారా? లేదు కదా. అలాంటి సిచ్యువేషన్ లోని సిగ్నల్ లేని ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేసాము. స్టోర్ కూడా లేని ఏరియాలో స్టార్ట్ చేసాము. మరి 6 నెలల్లో నా ఇన్కమ్ ఎంత అంటే కనుక 9,000 రూపాయలు వచ్చిందండి. మరి ఇలాంటి బిజినెస్ లాభం ఇక్కడ పంజీవ్ అనే ఏరియాలోనే బిజినెస్ మేము నిర్మించుకున్నాము. మరి 8వ నెల వచ్చాక 19,000. ఆ రోజు నుండి నా ఇంట్లో అయితే కనుక బిజినెస్ చేయాలా వద్దా అనే నెగిటివ్ ఫీలింగ్స్ ఏమీ లేకుండా మేము చేస్తూ వచ్చాము. మరి ఇవాళ రోజున కట్ చేస్తే 2018లో నేను వచ్చాను. వచ్చిన వెంటనే ప్లాన్ చెప్పడానికి వెళ్ళానండి. ఎక్కడికి అంటే కనుక వైజాగ్ వెళ్ళాం. 200 కిలోమీటర్ల దూరం పెట్టుకుని వెళ్ళాం కాబట్టి 20,000 మంది టీం వచ్చారండి. అంటే 24,000 మంది మీకు కావాలా వద్దా? కావాలంటే ఇలాంటి లేదంటే కదా, కొంచెం దూరమైనా వెళ్ళాలండి. గడప దాటకుండా టీం వచ్చేయాలి. అవునా కాదా? చుట్టూ గేటు తీసుకుంటారండి. ఇక్కడే బిజినెస్ అయిపోవాలి. నా టీం రాలేదు. వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు. నువ్వు ముందు మంచిగా ఉన్నావా లేదా? సార్ నువ్వు లీడర్ అయితే నీకు లీడర్స్ వస్తారు. ఓకే, అలాగా లీడర్స్ గా మారుతున్నాం కాబట్టి వాళ్ళ రోజున హైయెస్ట్ ఇన్కమ్ 1,71,000 నాది.
ఎలా వస్తుందంటే కనుక భగవంతుడు ఇచ్చిన అవకాశం అండి ఇది. మరి ఇలాంటి మంచి అవకాశం మనకి ఎప్పుడు వస్తుందంటే మన తల్లిదండ్రులు పుణ్యం చేస్తుంటేనే వస్తుంది. మరి హాల్లోకి వచ్చిన వాళ్ళందరూ తల్లిదండ్రులు పుణ్యం చేశారు కాబట్టి మీరు వెస్టేజ్ లోకి వచ్చారు. అంటే ఏం చేయొచ్చండి మీరు అందరూనే నెలకి లక్షల్లో సంపాదించుకోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో? అందుకు ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? మరి మా పక్కనే ఉన్నారండి మా బ్రదర్, ఓన్ బ్రదర్. మరి సొంత అన్నయ్య కార్ తీసుకున్నారు, 1 lakh ప్లస్ తీసుకున్నారు. 2 1 lakh ప్లస్ తీసుకున్నారు, కార్ తీసుకున్నారు. మరి నా టీంలో 6 కార్లు తీసుకోవడం జరిగింది. ఇంకా 8 మంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి గొప్ప అవకాశం నాకే కాదండి, మన టీంలో అందరికీ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.